హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాల్టి రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి. దొండకాయ పచ్చడిని ఇలా తయారు చేసుకోండి. రోటీ, చపాతీ, రైస్లోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక పావు కేజీ దాకా దొండకాయలు తీసుకోవాలి. ఈ దొండకాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. మరి ఎర్రగా పండినవి కాకుండా లేతగా ఉన్నవి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా పల్లీలు వేసుకోవాలి. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పల్లీలని దోరగా వేయించుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 7-8 పచ్చిమిర్చిని తీసుకొని తుంచుకొని వేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కల్ని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఉన్నట్లయితే అందులోనే ఫ్రై చేసుకోండి, లేదంటే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఇందులోకి ఒక 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 పీసుల దాకా చింతపండుని కూడా వేసుకొని కొంచెం కరివేపాకుని వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు, టమాటా ముక్కలన్నీ బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకున్నట్లయితే తొందరగా మెత్తగా అవుతాయి. ఇలా మధ్యలో కలుపుకుంటూ 1 లేదా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు, దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చిని వేసుకొని అందులోకి ఒక 3 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకున్నట్లయితే సరిగ్గా మెదగవు కాబట్టి తర్వాత ఇందులోకి చల్లారిన దొండకాయ ముక్కలు, టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. వీటన్నిటిని మరొకసారి కోర్స్గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులోకి 2 దంచిన వెల్లుల్లిపాయలని వేసుకొని అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకుని వేసుకొని వేయించుకొని అలాగే 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. కావాలంటే ఇందులోకి ఒక చిటికెడంత పసుపు వేసుకున్నట్లయితే దొండకాయ పచ్చడి కలర్ఫుల్గా ఉంటుంది. ఈ తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న దొండకాయ పచ్చడిని ఇందులోకి వేసుకోవాలి. ఈ దొండకాయ పచ్చడిలోకి తాలింపు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ దొండకాయ పచ్చడిని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.